విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం, బళ్ళారికి చెందిన అబ్దుల్ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని సిజేఎం కోర్టులో హాజరుపరిచారు విజయవాడ పోలీసులు. దీంతో ఏప్రిల్ 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. A11 అబ్దుల్ సలాం ను కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. మరోవైపు విజయవాడ టెర్రర్ లింక్ లో వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. 42 మందితో టెర్రర్ గ్రూప్ ని ఏర్పాటు చేసి సైదా బేగం పోస్టింగ్స్ చేస్తున్నట్లు గుర్తించారు. ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సైదా బేగం రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్లు చేస్తోంది. ఇక విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తమే చూసుకుంటే విజయవాడ టెర్రరిస్ట్ కి సంబంధించి జరిగిన పరిణామాల్లో ఒక్కొక్కరి అరెస్ట్ కొనసాగుతోంది. తాజాగా బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బళ్ళారిలో ఒక వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే టెర్రర్ లింక్స్ కి సంబంధించి కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి సంబంధించిన A11 అబ్దుల్ సలాం ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బళ్ళారి నుంచి అబ్దుల్ సలీం ను కొద్దిసేపు క్రితమే విజయవాడ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంకాలం ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ కేసులో సయీద్కు సంబంధించిన బేగంని కూడా ఇప్పటికే నిన్న రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు కొద్దిసేపట్లోనే విజయవాడ న్యాయస్థానం ఎదుట ఆమెను విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఏదైతే విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత అక్కడి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపు క్రితమే 4వ MM మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట ఆమెను హాజరుపరిచిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్కొక్కరి అరెస్టు కొనసాగుతోంది. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ గా 42 మంది, మరొక గ్రూప్ గా 12 మందిగా ఏర్పడి ఇన్స్టాగ్రామ్ ను ఏర్పాటు చేశారు. దీంట్లో అబ్దుల్ సలీంతో పాటు సైదా బేగం చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి పోలీసులు భావించారు. సో ఈ కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలోనే వీరిద్దరూ చాలా కీ రోల్ గా వ్యవహరించారని చెప్పి కూడా సిల్ పోలీసులు అయితే భావిస్తున్నారు. వీరిద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే గనక పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏ రాష్ట్రాల్లో వీళ్ళు ప్రభావితం చేయబోతున్నారు, ఏ రాష్ట్రాల్లో వీరు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ టార్గెట్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రేఖ, శివ, సైదా బేగం మొత్తం 42 మందితో టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేసింది అని చెబుతున్నారు. మరి 42 మంది కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? వీరి ఆధ్వర్యంలో ఏదైనా టెర్రర్ అటాక్స్ ఏమైనా ప్లాన్ చేశారా? ఖచ్చితంగా ఏదైతే సైదా బేగానికి సంబంధించి కావచ్చు, అబ్దుల్ సలీంకి సంబంధించి కావచ్చు, ఒకరు కర్ణాటక, మరొకరు హైదరాబాద్. అయితే వీరిద్దరితో పాటుగా విజయవాడలో ఈ ముగ్గురు, నిన్న ఎవరైతే ముగ్గురు అరెస్ట్ అయ్యారో ఆ ముగ్గురు వీరిద్దరితో తరచూ రెగ్యులర్ గా ఫోన్ సంభాషణ కొనసాగించారు. వీరు ప్రత్యేకంగా కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే దాంతో పాటుగా ఇన్స్టాగ్రామ్ లో 12 మంది, అలాగే మరొక సోషల్ మీడియాతో 42 మందితో కమిటీ వేశారు. సో ఈ 42 మందికి సంబంధించిన టీము ముఖ్యంగా చూసుకుంటే పంజాబ్, వెస్ట్ బెంగాల్, బీహార్ తో పాటుగా బాంబే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన 42 మంది యువకులని 42 మంది యువకులని టార్గెట్ చేసుకుని వారి ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తూ వారి ద్వారా జిహాదీ వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపేట్టు, తద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీరిని తీసుకువెళ్లి అక్కడ ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో దాన్ని ఇటీవల కాలంలో గుజరాత్ లో ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం, గుజరాత్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడంతో టోటల్ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా పోలీసులు 54 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. 54 మందిలో 4గురిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకరిని కొద్దిసేపు క్రితమే కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో అదుపులో తీసుకున్నారు. వారిని కూడా విజయవాడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఈ కేసులో మొత్తం 5గురు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగిలిన వ్యక్తుల కోసం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే మొత్తం 5గురిని కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిన తర్వాత ఏ రాష్ట్రాలు ఎటువంటి వాటికి సంబంధించి ప్లాన్లు వేశారు, ఎక్కడ విధ్వంసాలు చేయడానికి ప్రణాళికలు రచించారా, లేకపోతే వేరే కోణాలు ఏమన్నా ఉన్నాయా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంశాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రేఖ, శివ, ఇందులో ఎన్నో రకాలైన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఏడాది క్రితమే సైదా బేగం తన హస్బెండ్ నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసి ఇదంతా వ్యవహారం అంతా నడుస్తుంది అని చెబుతున్నారు. అంటే ఈ గొడవలు అనేటివి కూడా ఈ టెర్రర్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే జరిగాయని మనం భావించవచ్చా?
ఖచ్చితంగా, ఎందుకంటే టెర్రరిస్టుల లింకుల నేపథ్యంలోనే ఆమె వాస్తవానికి ఆమెది మహారాష్ట్రకి సంబంధించి సోలాపూర్, అక్కడి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి ఆమె భర్తతో కలిసి ఉంటుంది. సంవత్సరాల క్రితం కూడా వారిద్దరి మధ్య విభేదాలు రావటం, విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళపై ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, వారి కదలికలను ప్రతిదానిపై కూడా నిఘా పెట్టిన తర్వాతే వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి లోతుగా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అనేక మందిని టీంగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఒక బ్యాచ్ లో 12 మంది, మరొక బ్యాచ్ లో 42, ఇంకా ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఏ బ్యాచ్లను బేస్ చేసుకొని వీళ్ళు టార్గెట్ చేశారు, ఎక్కడ విధ్వంసం ప్రణాళికలు రచించారు, ఏ రకమైన యాక్టివిటీస్ ని కొనసాగించేందుకు వీళ్ళు ప్రణాళికలు తయారు చేశారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రేఖ ఎస్ శివ, అదేవిధంగా 42 మంది అని ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 42 మందితో ఒక గ్రూప్ ను క్రియేట్ చేశారు. ఈ సైదా బేగం కొన్ని రకాలైన పోస్టింగ్స్ కూడా చేస్తున్నట్టుగా గుర్తించారని పోలీసులు చెబుతున్నారు. అంటే పోస్టింగ్స్ అంటే ఏ బేసిస్ తోని ఈ పోస్టింగ్ అనేది జరుగుతుంది? అంటే ప్రధానంగా జిహాదీ వైపు యువత మొగ్గు చూపే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అలాగే ఎవరైతే ఈ వైపు ఈ 42 మంది అట్రాక్ట్ అయ్యారో వారికి ఫేస్ మాస్కులు, జిహాదీకి సంబంధించిన వారి పాకిస్తాన్కి సంబంధించిన కొన్నిటికి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేయడం విధంగా మాస్కులు వేయటం, అలాగే ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించి తీవ్రవాదులు, కీలకమైన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఆల్ ఖైదా తీవ్రవాదులు ఉన్నారో వారి ఫేసులకు సంబంధించిన మాస్కులు వీరు వేసుకోవటం, ఆ మాస్కుల్ని బేరేజ్ వేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, తద్వారా ఆ రకమైన యాక్టివిటీస్ కొనసాగించడం. సో వారుంటే ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారు, ఏ రకంగా వ్యవహరిస్తారు, ముఖ్యంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఏ రకమైన కార్యకలాపాలు కొనసాగించాలి, ఏ రకమైన విధ్వంసమైన ప్రచారాన్ని సృష్టించాలి, అలాగే వారి దేశానికి సంబంధించి పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే జిహాదీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు సంబంధించి ఏ రకమైన వ్యవహారం అక్కడ ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఇక్కడ ఏ రకంగా వ్యవహరించాలి, ఎక్కువ ఎవరి మందిని ఇంటరాక్ట్ చేయాలి, ఎక్కువ మందిని ఏ రకంగా ఆకర్షితులు అవ్వాలి అనే దానికి బేస్ చేసుకునే ఆమె పోస్టులు పెట్టినట్లు కూడా గుర్తించారు. సో ఆమె పెట్టిన పోస్టులకి కౌంటర్గా వీళ్ళు రిప్లై ఇవ్వటం, దానికి అనుగుణంగా వీరు మరొక గ్రూపుని 12 మందితో ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపులో ఆ పోస్టులను షేర్ చేయటం, వీరిగా కూడా తీవ్రవాదులాగా బిహేవ్ చేయటం, ఆ మాస్కులు వ్యవహరించుకోవటం, సోషల్ మీడియాలో వీడియోలు చేయడం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వీటన్నిటిపై పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసుకున్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఒక్కొక్కరు అరెస్ట్ అయితే కొనసాగుతా ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.